ఫైనల్లీ ఎంతగానో ఎదురు చూస్తున్న ఇండియా పోస్ట్ ఆఫీస్‌లో పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్, డేట్స్ అయితే అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సుమారుగా 50,000 పోస్టులతోని ఎంటీఎస్, పోస్ట్‌మ్యాన్, మెయిల్ గార్డ్ అండ్ సంబంధించిన అన్నీ గూడా నోటిఫికేషన్ డేట్స్, అప్లికేషన్ డేట్స్, అలాగే లాస్ట్ డేట్‌కి సంబంధించిన డేట్స్, అదే విధంగా ఎగ్జామ్ సంబంధించిన డేట్స్ గూడా రిలీజ్ జేషిర్రు. ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు దానికి సంబంధించిన అఫీషియల్‌గా అప్‌డేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ జాబ్ కొడితే మాత్రం మీకు 100% జాబ్ అన్నమాట. అంటే 100% మీ లైఫ్ అనేది సెటిల్ అన్నమాట ఇగ. దీనికి స్టార్టింగే 60,000 ప్లస్ సాలరీ అయితే ఉంటుంది. విత్ అలవెన్స్‌తోని. ఇక అఫీషియల్‌కి సంబంధించి చూసుకుంటే మాత్రం సో, మనకు ఈ గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రతి ఒక్కరికి రావన్నమాట. సో, వాళ్ళ ఉద్దేశ్యం కోసం నేను ఏదైతే ప్రైవేట్‌గా మంచి కంపెనీ అయితే మీ ముందరికి తీసుకురావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసి మీరు వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే కావచ్చన్నమాట. మన సబ్‌స్క్రైబర్స్ కోసం నేను మంచి అవకాశం అయితే ఇస్తున్నాను. అశోక్ లేలాండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచెల్లి బంపర్ జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఓన్లీ మన సబ్‌స్క్రైబర్స్‌కి మాత్రమే ఈ ఆఫర్ అన్నమాట. మీరు పైనున్న నంబర్‌కి కాంటాక్ట్ అయితే మీకైతే ఏదైతే జాబ్ అయితే ఉందో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఇక్కడ మీరు జాబ్ రోల్ వచ్చేసి సీఎన్‌సి ఆపరేటర్, క్వాలిటీ చెకింగు, అలాగే ప్రొడక్షన్ చెకింగు, మెకానిక్ ఆపరేటర్, డాటా ఎంట్రీ, ఇక్కడ అసెంబ్లీ అండ్ సిస్టమ్ వర్క్ ఇటువంటి జాబ్స్ అయితే మీరైతే చేయొచ్చన్నమాట. మీకు సాలరీ చూసుకోవచ్చు ఇక్కడ ఏ విధంగా ఉంటుందనేది. సాలరీ వచ్చేసి 2 మంత్స్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. మీకు పర్ మంత్ వచ్చేసి 23,500 అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత 2 మంత్స్ తర్వాత మీకు సాలరీ వచ్చేసి 28,000 అయితే మీకు సాలరీ అనేది ఉంటుందన్నమాట. చాలా మంచి సాలరీతోనైతే మీకు ఈ జాబ్స్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను. ఈ పైనున్న నంబర్ అయితే మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఏదైతే సంబంధించి ఉందో 2 నంబర్‌లకి ఏ నంబర్‌కి చేసినా మీరు కాంటాక్ట్ అయితే కావచ్చన్నమాట. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎలిజిబిలిటీ సంబంధించి చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మాక్సిమం ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ ఉన్నా పర్లేదు. ఇంటర్, ఐటీఐ, ఎనీ డిగ్రీ, డిప్లొమా ఏదున్నా మీరు ఈ నంబర్‌కైతే కాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ లొకేషన్స్ వచ్చేసి మీరు జాబ్ చేయాల్సింది చెన్నై అండ్ విజయవాడ సంబంధించి. ఇంటర్వ్యూ వచ్చేసి బెంగుళూరు అండ్ మేల్, ఫీమేల్ బోత్ వాళ్ళు గూడా మీరు అక్కడైతే చేసుకోవచ్చన్నమాట. మీకు సింపుల్‌గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, దీనికి ఖచ్చితంగా మీరైతే అటెండ్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి. మీకు అదే విధంగా ఇవన్నీ గూడా ఉండడం అయితే జరిగింది. ఇంకా క్లియర్ డీటెయిల్స్ కోసం మీరు పైనున్న నంబర్‌లకైతే మీరు కాంటాక్ట్ అయితే కావచ్చు. అదే విధంగా ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఫుడ్ ప్రొవైడ్ అయితే చేస్తారు. అలాగే రూము అన్ని ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించి అన్నీ గూడా మీకు ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పైనున్న నంబర్‌లో ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే కావండి. ఇండియా పోస్ట్ డిపార్ట్‌మెంట్ ఎగ్జామ్ క్యాలెండర్ 2026కి సంబంధించింది ఇది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎగ్జామ్ నేము, నోటిఫికేషన్ డేటు, లాస్ట్ డేట్ టు అప్లై అండ్ ఎగ్జామ్ డేట్ అన్నమాట. దీనికి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక 6 రకాల జాబ్‌లయితే ఉండడం అయితే జరిగింది. మీరిక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఉంటే మీరు దీనికైతే చూసుకోవచ్చన్నమాట. ఇక పీఎం ఎంటీఎస్ టు పీఏఎస్సీ అనంటే ఇక్కడ స్టోటింగ్ అసిస్టెంటు ఇక్కడ సంబంధించి ఉండడం అయితే జరుగుతుందిగా. పోస్ట్‌మ్యాన్‌కి సంబంధించి. ఆ నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 2 తారీఖు రోజైతే రావడం అయితే జరుగుతుంది. అంటే 2 తారీఖు 4 నెల 2026 రోజు నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. అదే రోజు అప్లికేషన్ డేట్స్ కూడా స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 30, 2026. దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఆహ్, మే టూ థౌ మే 2026, 24థ్ రోజున మనకు ఎగ్జామ్ అయితే పెడతారని వాళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ సెకండ్‌ది వచ్చేసి జీడీఎస్ టు పీఏ అండ్ ఎస్‌ఏ. ఈ నోటిఫికేషన్ కూడా మనకు సేమ్ డేట్ రోజే వస్తుంది. సేమ్ డేట్ రోజు లాస్ట్ డేట్ అన్నమాట అప్లికేషన్స్‌కి. అదే విధంగా ఎగ్జామ్ డేట్ వచ్చేసి సేమ్ డేట్ కూడా ఉండడం అయితే జరిగింది. ఇక నాకు నెక్స్ట్ థర్డ్‌ది వచ్చేసి ఎంటీఎస్ టు పోస్ట్‌మ్యాన్ అలాగే మెయిల్ గార్డ్‌కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 23 తారీఖు రోజు లాస్ట్ డేటు. అదే విధంగా అంటే నోటిఫికేషన్ డేట్ ఏప్రిల్ 23 అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మే 15 తారీఖు రోజు లాస్ట్ డేటు. దీనికి సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జూన్ 7 తారీఖు రోజు కండక్ట్ అయితే చేస్తారంట. నెక్స్ట్ ఫోర్త్‌ది వచ్చేసి జీడీఎస్ టు ఎంటీఎస్ పోస్ట్‌మ్యాన్ మెయిల్ గార్డ్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసి ఏప్రిల్ 23 తారీఖు రోజు అయితే వస్తది. అదే విధంగా లాస్ట్ డేట్ కూడా సేమ్ డేట్స్ అన్నమాట. అదే ఎగ్జామ్ కూడా సేమ్ రోజైతే కండక్ట్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఫిఫ్త్‌ది వచ్చేసి పోస్టల్ సర్వీస్ గ్రూప్ బి అన్నమాట ఇది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూన్ 25 తారీఖు 2026 రోజున వస్తది. లాస్ట్ డేట్ వచ్చేసి
జూలై 20 తారీఖు అండ్ ఆగస్టు 9 తారీఖు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇక ఫైనల్లీ ఎంతగానో చెప్తున్నా ఇన్స్‌పెక్టర్ ఆఫ్ పోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆహ్, నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్టు 14 తారీఖు వస్తది. లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5. ఇక్కడ డేట్‌లకు సంబంధించి చూసుకుంటే 2 రకాల డేట్‌లయితే ఉండడం అయితే జరిగింది. సెప్టెంబర్ 26, సెప్టెంబర్ 27కి సంబంధించిన 2 డేట్‌లల్ల ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారని వాళ్ళైతే ఈ పీడీఎఫ్‌లో అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ నంబర్ ఆఫ్ పోస్టెస్ వచ్చేసి 50,000 వరకు సుమారుగా భర్తీ అయితే చేస్తారు. 50,500 ఎంటీఎస్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, టీఏ, ఎస్ఏ అండ్ క్లర్క్‌కి సంబంధించిన జాబ్స్ అన్నమాట ఇవి. ఆన్‌లైన్ ద్వారానే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆల్ ఇండియా లో మెయిల్, ఫీమేల్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియా పోస్ట్ సంబంధించి ఆఫీస్ నుంచి అయితే ఇది కండక్ట్ అయితే చేస్తారన్నమాట. దీనికి మినిమమ్ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 45 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్‌ట్రా రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. దానికి 3 ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్. అదే విధంగా ఇక్కడ ఫీ పేమెంట్ వచ్చేసి ₹100 ఓబీసీ జనరల్ వాళ్ళు కట్టాల్సి ఉంటుంది ఆన్‌లైన్‌లో. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. మీరు పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ వారి ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చా? క్యాండిడేట్స్ మస్ట్ బి 10థ్ పాస్ అయి ఉండాలి. 10థ్‌తో క్వాలిఫికేషన్‌తో ఉన్నాయి. అలాగే ఇంటర్‌తో క్వాలిఫికేషన్‌తో ఉన్నాయి. అలాగే డిగ్రీతోను క్వాలిఫికేషన్స్ సంబంధించిన జాబ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో, మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ తెలిసిపోతుందన్నమాట. ఎగ్జామ్ ప్యాటర్న్‌కి సంబంధించి చూసుకోవచ్చు మీరిక్కడ. ఆహ్, ఏదైతే ఉందో పోస్ట్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచెల్లి 50 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్, 1 అవర్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. పోస్టల్ ఆపరేషన్స్ 25 క్వెషన్‌లిస్తాయి. 50 మార్కులు, 45 నిమిషాలు. అదేవిధంగా రీజనల్ లాంగ్వేజ్ నుంచెల్లి 32 క్వెషన్‌లొస్తాయి. 50 మార్కులు. డ్యూరేషన్ 1 అవర్ అంటే 30 మినిట్స్ అన్నమాట. అండ్ డాటా ఎంట్రీ స్కిల్స్‌కి సంబంధించి 25 మార్క్స్ ఉంటాయి. 15 మినిట్స్‌లో మీరు డాటా ఎంట్రీకి సంబంధించి అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేది ఎగ్జామ్‌కి 7 డేస్ బిఫోర్ అయితే అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది నేను క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ తర్వాత మీకు చెప్తూ ఉంటాను. అదే విధంగా రిజల్ట్స్ కూడా మీకు త్వరలో వస్తూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ మీరు సాలరీ విషయాన్ని చూసుకోవచ్చు. పోస్ట్ హాస్టల్ అంటే ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. మనకు క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ తర్వాత మాట్లాడుకోవచ్చు. దాదాపు సుమారుగా 25,000 నుంచెల్లి 81,000 ఒక 100 బేసిక్ పే అన్నమాట. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే 60, 50,000 దాకా మీకు సాలరీ అయితే ఉంటుంది పోస్టల్ అసిస్టెంట్‌కి. ఇక్కడ మెయిల్ గార్డ్‌కి సంబంధించి చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. అన్ని డీటెయిల్‌గా మనకు పాయింట్ టు పాయింట్ తెలుసుకున్నాం తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత. ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంత వీడియో. ఇండియా పోస్ట్‌కి సంబంధించిన పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అన్ని డీటెయిల్స్ చెప్పడం అయితే జరిగింది. సో, మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోండి. సో, మీకు జాబ్ కావాలి ప్రస్తుతం అర్జెంట్‌గా అనుకుంటే మీకు స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మనకు ఏదైతే కంపెనీ నుంచి మీకు రిఫర్ చేశానో సో, మీరు అక్కడ కాంటాక్ట్ అయితే కావచ్చన్నమాట.